వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా పులివెందుల వైఎస్ఆర్ మెడికల్ కళాశాల సీట్ల నిరాకరించడమేమిటి? ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాహుల్ కడప జిల్లా పులివెందులలో ఉన్న మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం సరికాదని, సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయాలని ప్రొద్దుటూరు పట్టణంలోని ఎస్ఎఫ్ఐ ఆఫీస్ నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాహుల్, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేస్తామని తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు రద్దు చేయలేదు. అదేవిధంగా పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూడా వద్దంటూ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాయడం దుర్మార్గమని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేలా చర్యలు తీసుకోవడం సరైనది కాదని ఏఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లని ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇప్పుడు కళాశాలలోనే నడపలేమని లేఖ రాయడం చాలా దారుణమని తెలియజేశారు. ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర నష్టం జరుగుతుందని, భవిష్యత్తులో పేదలకు ఉచిత వైద్య సేవలు కూడా అందమని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పులివెందుల కళాశాల సీట్లను సంబంధించి ఎన్ఎంసీకి రాసిన లేఖనం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సంసిద్ధంగా ఉన్నామని ఏఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు సునీల్, శ్రవణ్, నాయకులు సప్తగిరి, ప్రసాద్, యోగేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రైవేటీకరణ చేయదని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక పుదురుపట్నంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లాలో ఉన్న ప్రైవేట్ మెడికల్ సంబంధించి కళాశాలను ప్రైవేటీకరణ చేయదని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి పులివెందులలో ఉన్న మెడికల్కి సంబంధించి అక్కడ భర్తీ చేసిన 50 సీట్లను మీరు నిర్వహించలేమని ఎన్ఎంసీకి లేఖ రాయడం ఈ టీడీపీ కూటమి చాలా దుర్మార్గకరం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ లేఖను వెనక్కి తీసుకొని పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చూడాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మెడికల్కి సంబంధించి అక్కడ మౌలిక వసతులు లేవని, అలాగే అక్కడ మెడికల్ కాలేజ్ సంబంధించి బిల్డింగ్ లేవని చాలా చెప్తున్నారు. కాబట్టి వెంటనే అవి కూడా పూర్తి చేసి ఆ మెడికల్ 50 సీట్లకు సంబంధించి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసి వాళ్ళ సీట్లు కేటాయించి వాళ్ళు విద్యను అభ్యసించే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించి గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకురావడం జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక వెంటనే మేము దాన్ని రద్దు చేస్తాము. రద్దు చేసిన వెంటనే విద్యార్థులు న్యాయం చేసే విధంగా చూస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూటమి ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించి రద్దు చేయలేకపోవడం చాలా దారుణము. వచ్చిన 100 రోజుల్లోనే మీరు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించి మెడికల్ సంబంధించి రద్దు చేస్తామని చెప్పింది. కాబట్టి వెంటనే రద్దు చేసేసి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చూడాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కడప జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని సంసిద్ధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఉంటారని తెలియజేసుకుంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాహుల్. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.